హాయ్ ఫ్రెండ్స్, టుడేస్ థియరం డిఆలంబర్ట్ టెస్ట్ మనకి సెకండ్ యూనిట్లోనే ఉన్న 4 టెస్టెస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అందులో డిఆలంబర్ట్ టెస్ట్ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్. దీన్ని మనం రేషియో టెస్ట్ అని కూడా అంటాం. సో దీని యొక్క స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే, ఇఫ్ సమ్మేషన్ యూఎన్ ఈజ్ ఏ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ సచ్ దట్ లిమిట్ యూఎన్ ప్లస్ 1/UN ఈజ్ ఈక్వల్ టు ఎల్. అయితే మనకి సమ్మేషన్ యూఎన్ అనే సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్, అంటే మనకి సిరీస్లో ఉన్న ప్రతి టర్మ్ కూడా 0 కంటే పెద్దది. అయితే దాని లిమిట్ యూఎన్ ప్లస్ 1/UN వచ్చేసి మనకి ఎల్ అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలంటే, ఈ ఎల్ అంటున్నారు కదా, ఈ ఎల్ అనేది మనకి <1 అయితే మనకి సమ్మేషన్ యూఎన్ అనేది కన్వర్జెంట్ అని చూపించాలి. ఒకవేళ మనకి ఎల్ అనేది <1 అయితే మనకి సమ్మేషన్ యూఎన్ అనేది డైవర్జెంట్ అని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సిన్స్ యూఎన్ <0 అంటే మనకి యూఎన్లో ఉన్న ప్రతి టర్మ్ కూడా 0 కంటే పెద్దది అని చెప్తున్నాం. సమ్మేషన్ యూఎన్ ఈ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్, మొత్తం పాజిటివ్ టర్మ్స్తో ఉండే ఒక సిరీస్. లిమిట్ యూఎన్ ప్లస్ 1/UN ఈజ్ ఈక్వల్ టు ఎల్ అంటున్నాం కదా. దీని యొక్క లిమిట్ యొక్క డెఫినేషన్ ప్రకారంగా మనం ఫర్ ఈచ్ ఎప్సిలాన్ <0 దెర్ ఎగ్జిస్ట్ M బిలాంగ్స్ టు Z ప్లస్ సచ్ దట్ మోడ్ యూఎన్ ప్లస్ 1/UN మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ అని చెప్తున్నారు. ఎప్సిలాన్ అనేది 0 కంటే పెద్ద వాల్యూ. 0 కంటే పెద్దదంటే మరీ పెద్ద వాల్యూ ఏం కాదండి, 1కి 0కి మధ్యలో ఉంటుంది ఎప్సిలాన్ వాల్యూ. 1కి 0కి మధ్యలో ఉన్నా కూడా దీనికి 0కి చాలా దగ్గరగా ఉంటుంది. 0 పాయింట్స్లో మనకి అయితే ఎప్సిలాన్ వాల్యూ ఉంటుంది. అంత దగ్గరగా ఉండే ఎప్సిలాన్ కంటే కూడా మోడ్ యూఎన్ ప్లస్ 1/UN మైనస్ ఎల్ వాల్యూ అనేది అంత తక్కువగా ఉండే ఎప్సిలాన్ కంటే చిన్న వాల్యూ అని చెప్తున్నాం. ఇక్కడ మనం మోడ్ యూఎన్ ప్లస్ 1/UN మైనస్ ఎల్ని మోడ్ యూఎన్ ప్లస్ 1/UN మైనస్ ఎల్ లెస్ దాన్ ఎప్సిలాన్ని మనం తీసుకొని దీన్ని మోడ్ రిమూవ్ చేసి రాసుకోవాలంటే మనకు తెలుసు కదా, మైనస్ ఎప్సిలాన్కి ప్లస్ ఎప్సిలాన్కి మధ్యలో మనం ఈ మోడ్లో వాల్యూని రాసుకుంటున్నాం. సో రాసుకున్నాం. ఈ 3 టర్మ్స్కి కూడా మనం ప్లస్ ఎల్ని అయితే ఎడిషన్ చేస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఎల్ ఉంది కాబట్టి మైనస్ ఎల్లో ప్లస్ ఎల్లో క్యాన్సిల్ అయిపోద్ది. ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ యూఎన్ ప్లస్ 1/UN లెస్ దాన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n > M. ఇక్కడ మనకి యూఎన్ ప్లస్ 1 ఉంది కదా, ఈ n ఈజ్ ఈక్వల్ టు n అనేది <M అంటున్నాం. అంటే M కంటే n అనేది పెద్దది అని చెప్తున్నాం. అంటే మనకి n ఈజ్ ఈక్వల్ టు M+1 M+2 అండ్ సో ఆన్ n-1 టర్మ్స్ వరకు ఉంటాయి. ఈ ఈక్వేషన్లో పైన n ప్లేస్లో మనం ఈ n వాల్యూస్ అన్నిటిని కూడా సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మనకి ఫస్ట్ m వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది ఈక్వేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. తర్వాత మనం n-1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. మధ్యలో అండ్ సో ఆన్ టర్మ్స్ అయితే మనకు ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలంటే, మనకి L-ఎప్సిలాన్లో మనకి n అనేది లేదు. సో L-ఎప్సిలాన్ దీనికోసం ఈ టర్మ్స్ని ఈ n ఈజ్ ఈక్వల్ టు M నుంచి n-1 అంటే n-M టర్మ్స్ ఉంటాయి మనకి ఈ పైన. ఈ టర్మ్స్ ఎన్ని ఉంటే అన్నిసార్లు మనం L-ఎప్సిలాన్ రాస్తున్నాం కాబట్టి L-ఎప్సిలాన్ n-M టర్మ్స్ అని తీసుకుంటున్నాం. సో UN ప్లస్ 1/UNలో మనం ఫస్ట్ M+1 M+2 M+3 M+4 అండ్ సో ఆన్ n-1 వరకు అండ్ సో ఆన్ టర్మ్స్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. మళ్ళీ మనకి L ప్లస్ ఎప్సిలాన్కి కూడా మనకి n అనేది లేదు కానీ ఈ టర్మ్స్ ఎన్నిసార్లు సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనం అన్నిసార్లు కూడా L ప్లస్ ఎప్సిలాన్ని n-M టర్మ్స్ రాసుకుంటాం. సో ఈ విధంగా రాసుకోవచ్చు. ఇక్కడ n-UN ప్లస్ 1/UNలో మనకి ఫస్ట్ m సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇదైతే ఈ విధంగా ఉంటుంది. తర్వాత అండ్ సో ఆన్ n-1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. మధ్యలో ఈ టర్మ్స్ అన్నీ కూడా మనకి ఈ విధంగా వస్తాయి. చూడండి, UN ప్లస్ 1/UN UN ప్లస్ 2/UN ప్లస్ 1 ఈ UN ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోద్ది. అలాగే ఈ UN ప్లస్ 2 ఈ యూనియన్ ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోద్ది. అలాగే UN ప్లస్ 3 అండ్ సో అని మధ్యలో టర్మ్స్ అన్నీ కూడా మనకి క్యాన్సిల్ అయిపోతాయి. మీకు డిఫరెన్స్ అనేది అర్థమవడం కోసం నేను ఫర్ ఎగ్జాంపుల్కి తీసుకున్నాను. ఇక్కడ ఈ చూడండి, ఈ టర్మ్స్ అన్నీ ఈ విధంగా ఉన్నాయనుకోండి. ఈ 1 క్యాన్సిల్ అయిపోద్ది. అలాగే ఈ 2 క్యాన్సిల్ అయిపోద్ది. 3 కూడా క్యాన్సిల్ అయిపోద్ది. ఈ 4 క్యాన్సిల్ అయిపోద్ది. ఈ 5 క్యాన్సిల్ అయిపోద్ది. మనకి ఈ P ఈ Q లాస్ట్ దాంట్లో పై టర్ము, ఫస్ట్ దాంట్లో కింద టర్ము, ఈ 2 మిగిలిపోతున్నాయి చూడండి.
సో దీన్ని మనం p/q అని రాసుకోవచ్చు కదా. ఈ మొత్తాన్ని కలిపి మనం ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి, మనకి ఈ q/p రెండు మిగిలిపోతున్నాయి. సో అదేవిధంగా మనకి ఈ మధ్యలో అన్ని టర్మ్స్ కూడా మనకి క్యాన్సిల్ అయిపోయి ఈ qn/qm ఈ 2 టర్మ్స్ అయితే మనకి మిగులుతాయి. ఈ l-ఎప్సిలాన్ని మనం ఎన్ని టర్మ్స్ రాసుకుంటున్నాం, n-m టర్మ్స్ రాసుకుంటున్నాం. అలాగే l+ఎప్సిలాన్ని n-m టర్మ్స్ అయితే రాసుకుంటున్నాం. సో ఈ మొత్తంని సింప్లిఫైస్ చేసి మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఫస్ట్ టైం l-ఎప్సిలాన్ని n-m టర్మ్స్ రాసుకుంటున్నాం. ఈ మధ్యలో మనకు అన్ని క్యాన్సిల్ అయిపోయి un/um అనేది మిగులుతుంది. సో లెస్ దాన్ l+ఎప్సిలాన్ n-m టర్మ్స్, l+ఎప్సిలాన్ హోల్ పవర్ n-m టర్మ్స్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. సో ఈ విధంగా రాసుకుంటున్నాం. ఇక్కడ మనకి un/um ఉంది. సో ఈ మొత్తం 3 టర్మ్స్ని కూడా మనం యూఎంతో మల్టిప్లై చేసామనుకోండి, ఈ యూఎం అయితే మనకి క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ మనకి ఇది చూడండి, మనకి l-ఎప్సిలాన్ హోల్ పవర్ n-m ఉంది. దీన్ని మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు, అదే a/n-m. ఈ l-ఎప్సిలాన్ ఏ అనుకుంటే మనం a/n-m కింద చెప్పుకోవచ్చు. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, a/n/a/m ఈ విధంగా రాసుకోవచ్చు కదా. సో అదేవిధంగా ఇక్కడ మనల్ని l-ఎప్సిలాన్ హోల్ పవర్ n-mని మనం l-n హోల్ పవర్ n/l-ఎప్సిలాన్ హోల్ పవర్ m ఈ విధంగా రాసుకుంటాం. లెస్ దాన్ un లెస్ దాన్ l+ఎప్సిలాన్ హోల్ పవర్ n um/l+ఎప్సిలాన్ హోల్ పవర్ n ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకుంటున్నాం. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఫస్ట్ మనం ఏం చేసాం, ఇది మన లిమిట్ యొక్క డెఫినేషన్ నుంచి తీసుకొని దీన్ని సింప్లిఫైస్ చేసాం. ఈ n ప్లేస్లో m నుంచి n-m టర్మ్స్ వరకు మనం సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఈ l-ఎప్సిలాన్లో n అనేది లేదు కాబట్టి మనకి l-ఎప్సిలాన్ని n-m టర్మ్స్ అయితే రాసుకుంటున్నాం కాబట్టి l-m హోల్ పవర్ n-m రాసాం. మనకి un+1/unలో మనకి n ఉంది కాబట్టి nలో ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా మనకి ప్రతి వాల్యూ కూడా క్యాన్సిల్ అయిపోయి లాస్ట్ టర్మ్లో పైది ఫస్ట్ టర్మ్లో కింద టర్మ్ అనేది మనకి మిగులుతుంది. కాబట్టి un/um అనేది తీసుకున్నాం. అలాగే l+ఎప్సిలాన్ని కూడా n-m టర్మ్స్ రాస్తున్నాం కాబట్టి ఈ l+ఎప్సిలాన్ హోల్ పవర్ n-m అయితే రాసుకుంటున్నాం. అలాగే దీన్ని సింప్లిఫైస్ చేసుకుని యూఎంని క్యాన్సిల్ చేసుకుని ఈ విధంగా అయితే మనకి దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకుంటున్నాం. లెట్ l<1 అని తీసుకుంటున్నాం. సో l>1 అని తీసుకున్నప్పుడు చూజ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 సచ్ దట్ k = l+ఎప్సిలాన్. మనకి l వాల్యూ అనేది 1 కంటే చిన్నది. సో ఎప్సిలాన్ వాల్యూ 0 కంటే పెద్దదైనప్పటికీ 0కి చాలా దగ్గరగా ఉండే వాల్యూ, అంటే 0.000.1 అండ్ సో అలా చాలా దగ్గరగా 0కి చాలా దగ్గరగా ఉండే వాల్యూ. సో అంత చిన్న వాల్యూని ఎల్కి ప్లస్ చేసినప్పటికీ కూడా l+ఎప్సిలాన్ అనేది 1 కంటే చిన్నగా ఉంటుంది. సో ఈ ఎల్కి ప్లస్ ఎప్సిలాన్ చేసినప్పటికి సమ్ వాల్యూ వస్తుంది కదా, దాన్ని మనం k అని తీసుకుంటున్నాం. దెన్ 0 లెస్ దాన్ l లెస్ దాన్ k లెస్ దాన్ 1 అంటే 1కి 0కి మధ్యలో మనకి l అండ్ k వాల్యూస్ అనేవి ఉంటాయి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 వీ హ్యావ్ un లెస్ దాన్ um/l+ఎప్సిలాన్ హోల్ పవర్ m ఇంటూ l+ఎప్సిలాన్ హోల్ పవర్ n ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి తీసుకున్నాం. సో ఇక్కడ మనకి um/l+ఎప్సిలాన్ హోల్ పవర్ n ఈ వాల్యూని మనం ఆల్ఫా అని తీసుకుంటున్నాం. ఆల్ఫా బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్. సో ఇక్కడ ఈ వాల్యూ ప్లేస్లో మనం ఆల్ఫాని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. l+ఎప్సిలాన్ని మనం k అనుకుంటున్నాం కదా, ఈ l+ఎప్సిలాన్ ప్లేస్లో kని ఈ um/l+ఎప్సిలాన్ హోల్ పవర్ m ప్లేస్లో మనం ఆల్ఫాని తీసుకుంటున్నాం. సో ఈ విధంగా మనకి ఈక్వేషన్ నెంబర్ 1 అయితే వస్తుంది. un లెస్ దాన్ ఆల్ఫా k/n ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు m. సో ఇక్కడ మనకి కంపారిజన్ టెస్ట్ ప్రకారంగా మనకి k/n అనేది మనకి కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయగలిగితే అప్పర్ టర్మ్ k/n మనం కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయగలిగితే లోవర్ టర్మ్ ఆల్సో కన్వర్జెంట్ అవుతుంది. సో దేన్ని బట్టి మనకి బై కంపారిజన్ టెస్ట్ ప్రకారంగా మనకి k/n అనేది కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయగలిగితే un ఆల్సో కన్వర్జెంట్ అవుతుంది. మనకి కంపారిజన్ టెస్ట్ ప్రకారంగా ఏ విధంగా ఉండాలి, un లెస్ దెన్ k ఇంటూ vn ఈ విధంగా ఉండాలి. మనకి un ప్లేస్లో un ఉంది, vn ప్లేస్లో k/n ఉంది.
ఈ కే ప్లేస్లో మనకి ఆల్ఫా అయితే ఉంది. ఈ విధంగా మనకి ఉంది కాబట్టి దీని కంపారిజన్ టెస్ట్ యూస్ చేసి మనకి కే పవర్ ఎన్ కన్వర్జెంట్ అని ప్రూవ్ చేయగలిగితే యూఎన్ ఆల్సో కన్వర్జెంట్ అవుతుంది. సో ఇప్పుడు మనం కే పవర్ ఎన్ని కన్వర్జెంట్ అని చెప్పాలి. కే పవర్ ఎన్ ఒక సిరీస్ అని చెప్పేసి సమ్మేషన్ కే పవర్ ఎన్ అని తీసుకొని సిరీస్ రాస్తే మనకి ఈ విధంగా రాయొచ్చు. ఈ విధంగా రాసినప్పుడు దీంట్లో మనకి కామన్ రేషియో ఏంటి? కే. ఇక్కడ మనం కామన్ రేషియోని కే అని తీసుకుంటున్నాం. కామన్ రేషియో కే అయినప్పుడు మనకి ఆర్ వాల్యూ మనకు వచ్చేసి కే. ఇక్కడ కే వాల్యూ ఎంత? లెస్ దాన్ 1 అని చెప్తున్నాం కే వాల్యూ. సో మనకి కే వాల్యూ అనేది లెస్ దాన్ 1 అయినప్పుడు మనకి జామెట్రిక్ సిరీస్ ప్రకారంగా ఏమవుతుంది? ఆర్ వాల్యూ అనేది లెస్ దాన్ 1 అయినప్పుడు మనకి కన్వర్జెంటు, గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు మనకి డైవర్జెంటు అవుతుంది. సో ఇక్కడ మనకి లెస్ దాన్ 1 అయింది కదా మనకి ఆర్ వాల్యూ అనేది. సో మనకి జామెట్రిక్ సిరీస్ ప్రకారంగా కే పవర్ ఎన్ అనేది మనకి కన్వర్జెంట్. ఇక్కడ కే పవర్ ఎన్ కన్వర్జెంట్ అయింది కాబట్టి లోవర్ టర్మ్ యూఎన్ అనేది ఆల్సో కన్వర్జెంట్ అవుతుంది. దేని ప్రకారంగా? బై కంపారిజన్ టెస్ట్ సమ్మేషన్ యూఎన్ ఈజ్ కన్వర్జెంట్. బై కంపారిజన్ టెస్ట్ ప్రకారంగా మనకి సమ్మేషన్ యూఎన్ అనేది కన్వర్జెంట్ అయింది. సో ఇప్పుడు మనం లెట్ ఎల్ గ్రేటర్ దెన్ 1 తీసుకుంటున్నాం. ఎల్ గ్రేటర్ దెన్ 1 తీసుకున్నప్పుడు మనకి ఎల్ అనేది 1 కంటే పెద్ద వాల్యూ అని చెప్తున్నాం. ఎల్ మైనస్ ఎప్సిలాన్ చేసినప్పుడు ఎల్ నుంచి సమ్ వాల్యూ అనేది డిలీట్ అవుతుంది. దాన్ని మనం కే అని అనుకుంటున్నాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ నెంబర్ 1 నుంచి మనకి ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఎన్ యూఎం బై ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఎన్ లెస్ దాన్ యూఎన్, ఈ వాల్యూ అనేది యూఎన్ కంటే చిన్నదే అని చెప్తున్నాం. ఈ యూఎం బై ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఎన్ని మనం బీటా అనేసి అనుకుంటున్నాం. ఈ బీటా అనేది రియల్ నెంబర్ అని చెప్పేసి బీటా అని తీసుకుంటున్నాం. ఈ వాల్యూ ప్లేస్లో మనం బీటా అని సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాం. అలాగే ఎల్ మైనస్ ఎప్సిలాన్ ప్లేస్లో మనం కేని తీసుకుంటున్నాం. ఎల్ మైనస్ ఎప్సిలాన్ ప్లేస్లో కేని వాల్యూ ప్లేస్లో మనం బీటాని తీసుకుంటే యూఎన్ గ్రేటర్ దెన్ బీటా ఇంటూ కే పవర్ ఎన్ ఈ వాల్యూ అయితే మనకు వస్తుంది. ఇక్కడ మనకి కే పవర్ ఎన్ అనేది లోవర్ టర్మ్ని మనం డైవర్జెంట్ అని చెప్తే అప్పర్ టర్మ్ ఆల్సో డైవర్జెంట్ అవుతుంది. సో ఇక్కడ మనం కే పవర్ ఎన్ని డైవర్జెంట్ అని చెప్పాలి. దేని ప్రకారంగా చెప్పొచ్చు? మనకి కే పవర్ ఎన్ని డైవర్జెంట్ అని చెప్తే యూఎన్ డైవర్జెంట్ అవుతుంది. దేని ప్రకారంగా? బై కంపారిజన్ టెస్ట్ ప్రకారంగా మనకి డైవర్జెంట్ అవుతుంది. ఇక్కడ కే పవర్ ఎన్ని డైవర్జెంట్ అని చెప్పాలి. కే పవర్ ఎన్ డైవర్జెంట్ అని చెప్పాలంటే మనకి ఈ కే సమ్మేషన్ కే పవర్ ఎన్ అనేది సిరీస్లో మనకి కామన్ రేషియో ఏంటి? కే. కే వాల్యూ అనేది ఏంటి? మనకి గ్రేటర్ దెన్ 1. కే వాల్యూ అనేది మనకి గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు బై జామెట్రిక్ సిరీస్ ప్రకారంగా కే వాల్యూ కామన్ రేషియో వాల్యూ అనేది మనకి 1 కంటే పెద్దదైతే మనకి డైవర్జెంట్ అని, 1 కంటే చిన్నదైతే మనం కన్వర్జెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి కామన్ రేషియో ఏంటి? కే వాల్యూ మనకి ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే కదా. మనకి ఆర్ వాల్యూ అనేది 1 కంటే పెద్దగా ఉంటే డైవర్జెంట్ అని చెప్తాం. సో ఇక్కడ మనకి కే వాల్యూ అనేది 1 కంటే పెద్దది. సో మనకి 1 కంటే పెద్దది కాబట్టి మనం దీన్ని డైవర్జెంట్ అని చెప్తున్నాం. లోవర్ టర్మ్ ఈజ్ డైవర్జెంట్, అప్పర్ టర్మ్ ఆల్సో డైవర్జెంట్ బై కంపారిజన్ టెస్ట్. బై కంపారిజన్ టెస్ట్ సమ్మేషన్ యూఎన్ ఈజ్ డైవర్జెంట్. మనం చెప్తున్నాం లెస్ దాన్ 1 అయినప్పుడు కన్వర్జెంట్ అని, గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు డైవర్జెంట్ అని. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మనకి టెస్ట్ ఫెయిల్ అవుతుందని చెప్తున్నాం. ఎందుకు టెస్ట్ ఫెయిల్ అవుతుందంటే 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాం. సమ్మేషన్ ఏఎన్ అనే ఒక సిరీస్ని, సమ్మేషన్ బిఎన్ అనే ఒక సిరీస్ని తీసుకున్నాం. ఇక్కడ మనం ఏఎన్ అంటే మనం 1/n అని తీసుకుంటున్నాం. సమ్మేషన్ 1/n విచ్ ఈజ్ డైవర్జెంట్. దీన్ని డైవర్జెంట్ అని చెప్తున్నాం. దేన్ని యూజ్ చేసుకొని? బై పీ టెస్ట్ని యూజ్ చేసుకొని ఇక్కడ పవర్లో మనకి 1 ఉంది. 1 ఉన్నప్పుడు ఏంటి? పీ టెస్ట్ ద్వారా మనకి ఇది డైవర్జెంట్ అవుతుంది. అలాగే రెండోది తీసుకుంటున్నాం మనకి సమ్మేషన్ 1/n². ఈ సిరీస్ ఏమవుతుంది? మనకి కన్వర్జెంట్ అవుతుంది. ఎందుకు కన్వర్జెంట్ అవుతుంది? గ్రేటర్ దెన్ 1 ఉంది. ఇక 2 ఉంది కాబట్టి 2 అనేది 1 కంటే పెద్దది కాబట్టి మనకి పీ టెస్ట్లో ఏంటి? పీ గ్రేటర్ దెన్ 1 అయినప్పుడు మనకి కన్వర్జెంట్. సో మనం పీ టెస్ట్ని యూజ్ చేసుకొని దీన్ని కన్వర్జెంట్ అని, దీన్ని డైవర్జెంట్ అని చెప్తున్నాం. సో ఈ 2 సిరీస్ కూడా మనకి లిమిట్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఈ 2 సిరీస్ లిమిట్స్ కూడా మనకి 1 అయితే వస్తుంది. సో మనకి ఈ
టూ సిరీస్ కూడా మనకి ఒకటి కన్వర్జెంట్ ఒకటి డైవర్జెంట్ అయింది, కానీ వీటి యొక్క లిమిట్స్ మాత్రం మనకి 1 అయితే వస్తుంది. సో రెండాట్ల లిమిట్స్ 1 అవుతుంది, కన్వర్జెంట్ యొక్క లిమిట్ కూడా 1 వస్తుంది, డైవర్జెంట్ యొక్క లిమిట్ కూడా 1 వస్తుంది. సో పర్టికులర్గా కన్వర్జెంట్కి 1 వస్తుంది, డైవర్జెంట్కి 1 వస్తుందని మనం చెప్పలేకపోతున్నాం. కాబట్టి L=1 అయినప్పుడు ఈ టెస్ట్ అనేది మనకి ఫెయిల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ ఉంటే నాకు వీడియోస్ చేయడానికి చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.